సో రావు గారు, ట్రంప్ 2.0 పాలనలో ఇప్పటికీ 470 డేస్ కంప్లీట్ అయినాయి. అంటే ఈ 470 డేస్లోనే ఇంతటి అస్థిరత మనకు కనబడుతూ ఉంది. అంటే ఇది రాబోయే కాలంలో ఒక రకమైనటువంటి అంతర్యుద్ధానికి దారితీసేటువంటి ప్రమాదం లేదంటారా? అటువంటిది ఏం కనిపించట్లేదండి. ఒక ఎప్‌స్టీన్ ఫైల్స్ అన్నది మొన్న సీరియస్ అయింది. అది దాదాపు సద్దుమణిగిపోయింది. సమయంతోటి అది నొక్కేసారు కేస్‌ని. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏదైనా వింత చూపించాలంటే వాళ్ళ దగ్గర ఒక ఫైలు ఓపెన్‌గా ఉంది. ఏలియన్స్ వచ్చారా? అసలు ఉన్నారా? ఎవరినైనా పట్టుకోగలిగామా? వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా టెక్నాలజీ తీసుకున్నామా? అన్నది ఒక టాప్ సీక్రెట్ ఫైల్ ఒకటి రెడీగా పెట్టుకుంది. సో ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ దగ్గర కూడా కేసులు ఉన్నాయి. అయితే ఏంటంటే ట్రంప్ గారు 2 విధానాలుగా మార్చుకోవాలి. ఇది దాదాపు సంవత్సరంన్నర నుంచి నేను వేరియస్ ఫోరమ్స్ లో అంటూనే ఉన్నాను. ఒకటి ఏంటంటే ఆయన పబ్లిక్ రిలేషన్స్ లో ఒక స్పీచ్ రాసుకుని మాట్లాడాలి, క్యాజువల్ గా మాట్లాడాలి. తర్వాత అంటే అన్నిట్లోనూ తనని సెంటర్ గా పెట్టుకుంటారు, సిస్టమ్ కింద మాట్లాడాలి. మన భరతుడు రాముడు పాదకులను పెట్టుకుని ఎలా రాజ్యం చేశాడో అలాగా మన త్రివేంద్రంలో కూడా మహారాజులు దేవుడు పేరు మీద రాజ్యం చేశారు. అలాగా కాన్స్టిట్యూషన్ పేరు మీద అమెరికన్ ప్రెసిడెంట్ రాజ్యం చేయాలి. అంతేగాని నేను చేస్తున్నాను, నేను చేశాను, మా రిపబ్లికన్స్ చేశారు, డెమోక్రాట్స్ ఇలా చేయలేదు, డెమోక్రాట్స్ సాల్వ్ చేయలేదు, ఇలాంటి మాటలు మాట్లాడారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ దూకుడుగా వెళ్ళకూడదు. ఇప్పుడు లాస్ట్ 48 అవర్స్ లో ఇరాన్ మీద ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తే అసలు యుద్ధం నడుస్తుందా, యుద్ధం విరామం జరుగుతుందా, లేకపోతే డిస్ట్రాయర్స్ పంపిస్తున్నారా, మిసైల్స్ పంపిస్తున్నారా, ఏది అన్నది ఎవరికి క్లారిటీ కనిపించట్లేదు. కరెక్ట్. ఫైనల్ గా వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ స్టేట్మెంట్ ని మనం తీసుకుంటున్నాం. యుద్ధ విరామం నడుస్తుంది కానీ మేము డిస్ట్రాయర్స్ ని పంపించి మేము హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నాం, అంత మాత్రం మనకు అర్థమవుతుంది. ఇది క్లారిటీ రావాలి. సో దానివల్ల ఏంటంటే అసిస్టెంట్స్కి వాళ్ళకి చాలా మంది సెక్రటరీస్, అసిస్టెంట్స్, పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పాలి. అది నా రికమెండేషన్. గన్ కల్చర్ అంటారా, ఎస్, దానికి కొంచెం టైటిల్ చేయాలి, ఎస్పెషల్లీ స్కూల్స్ వీటిలో కొంతవరకు ఇది చేయాలి. తర్వాత ఏంటంటే వాళ్ళలో కొంతవరకు మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అన్నది మళ్ళీ తిరిగి తీసుకురావాలి. జనరల్ గా కేసులు ఎవరైతే చేస్తున్నారో ఇండివిజువల్ కేసెస్, వీళ్ళందరూ డిస్ట్రాక్టెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ప్రాపర్ ఫ్యామిలీ కల్చర్ లో పెరిగి వచ్చిన వాళ్ళు ఇటువంటి పనులకు దగ్గర. సో అదేంటంటే హౌస్ కల్చర్, హోమ్ కల్చర్ అన్నది దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ గన్ రెగ్యులేషన్స్ అన్నది టైటన్ చేయాలి. బహుశా ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఒక .32 టైప్ పిస్టల్ అటువంటిది అథరైజేషన్ చేయొచ్చు. అంతేగాని మెషిన్ గన్స్, 7.60 mm వెపన్స్ అంటే లేబానికి చెప్పాలంటే ఇందులో ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, సో డెత్ గ్యారంటీడ్ అవుతుంది. .32 వీటిల్లో అయితే మాత్రం డెత్ అంత ఈజీగా అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. చాలా పిస్టల్ తోటి పేలినా కానీ, రివాల్వర్ తోటి పేలినా, అదే కామన్. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మనం అక్కడ అమెరికాలో మాట్లాడుతున్నాం, మన ఇండియాలో లైసెన్స్ లేకపోవచ్చు, కానీ మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళారంటే జార్ఖండ్ కానీ, బీహార్ కానీ, యూపీ కానీ, ఎస్పెషల్లీ ఈస్టర్న్ యూపీ వెళ్తే మీకు ఒక వెపన్ ప్రొక్యూర్ చేయాలంటే 2 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. లోకల్ గా తయారు చేసి అమ్మేస్తారు, మీకు రౌండ్స్ కూడా దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. సో ఏంటంటే గన్స్ అవైలబిలిటీ అన్నది లైసెన్స్ ఉన్నా లేకపోయినా కానీ చాలా వరకు ఈజీ. మన ఇండియాలో నక్సలైట్స్ కూడా కొన్ని వేల వెపన్స్ వాళ్ళు పోగు చేసుకోగలిగారు. సో అంటే ఏంటంటే మీరు లైసెన్స్ రెజ్యూమ్ టైప్ చేసినంత మాత్రాన వెపన్స్ దొరకవని ఏమి ఉండదు. మీరు బర్మా వెళ్తే జస్ట్ అరగంటలో మోరే బోర్డర్లో తామన్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు అరగంటలో తిరిగి వెపన్ తోటి వచ్చేయచ్చు. సో దీపావళి పండుగ తుపాకులు అంత ఈజీగా దొరుకుతాయి, అంత ఈజీగా కొనేసుకోవచ్చు. అదే మీరు పాకిస్తాన్ వెళ్ళారంటే అక్కడ ఏదో కూరగాయలు అమ్మినట్టు, కొత్తిమీర కట్ట అమ్మినట్టు వెపన్స్ అమ్ముతారు వాళ్ళు. ఇంక్లూడింగ్ మీకు యాంటీ ఎయిర్ మిసైల్స్ కూడా దొరుకుతాయి. స్టింగర్ పాత మిసైల్స్ పనిచేస్తాయో లేదో తెలియదు కానీ అవి కూడా దొరుకుతాయి, కొంచెం కష్టపడి 2 గంటలు కష్టపడి. సో ప్రపంచం అంతా వెపన్స్ ఉన్నాయి. అయితే అమెరికాలో మాత్రం ప్రాపర్ సిస్టమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా లైసెన్సులు చూస్తారు, పర్పస్ ఎందుకని అడుగుతారు. సో ప్రాక్టీసెస్ కి రేంజెస్ అన్ని రికార్డ్ అవుతాయి. సో ఇవన్నీ కొంచెం టైప్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రెసిడెంట్ తన వైఖరిని కొంచెం 2 విధాలుగా పబ్లిక్ రిలేషన్స్ లోను, తన ఇన్వాల్వ్మెంట్ చెప్పడంలోను, లేకపోతే సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు డెమోక్రాట్స్ అయినా కానివ్వండి, రిపబ్లికన్స్ అయినా కానీ, ఎవరైనా సరే అందరూ ఒకటే పని చేస్తున్నారు. వాళ్ళ వెనకాల రీసెర్చ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రికమెండ్ చేస్తున్నారో అవే చేస్తున్నారు.
ట్రంప్ గారు కూడా కొత్తదేమీ చేయట్లేదు. ఐఎమ్ 100% షూర్. ఇవి డెమోక్రట్స్ టైంలో కూడా ఇటువంటి ప్రపోజల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు వాళ్ళు అణిగి నొక్కి పెట్టారు. ఇప్పుడు మన దేశంలో కూడా చూస్తాం, ఒక స్టేట్లో ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే 100% ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా వాళ్ళ పాత ఫైల్స్ బయటికి తీసుకొచ్చి అదే స్కీమ్ని మళ్ళీ అమ్ముతారు. అది కూడా చూస్తాం. సేమ్ అక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇది ప్రపంచం అంతా జరుగుతుంది. రైట్ సార్. సో కొత్త ఏమీ కాదు. సో గన్ టైట్ కంట్రోల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్లో మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఓటర్స్ అని ఎవరినైతే అంటారో అసిస్టెంట్స్కి అప్పచెప్పడం మంచిదని నా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు, లలిత్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.